హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఎంటిటీ ఫైనాన్స్ అనమాట. సో అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి వాళ్ళ ట్విట్టర్లో ఏదైతే పోస్ట్ చేశారో ఒకసారి మనం చూద్దాం. సో అప్పుడు మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది అర్థమైద్ది. సో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ఈ ఈ పార్టిసిపేట్ చేసినందుకు మనకి ఈ ఎయిర్ డ్రాప్లో ఈఎన్టీ టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే త్రూ లీడర్ బోర్డులో బేస్ చేసుకుని ప్లస్ వీక్లీ మిషన్స్ ఉంటాయి. వీక్లీ మిషన్స్ కంప్లీట్ చేస్తూ రిఫర్ చేస్తూ ఫ్రెండ్స్ని, అలాగే గ్యాలక్సీ క్వెస్ట్ కంప్లీట్ చేస్తూ ఈ ఎయిర్ డ్రాప్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నెక్స్ట్ అసలు ఇది ఎలాగా పార్టిసిపేట్ చేయాలి ఏంటని మొత్తం డీటెయిల్స్ అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చదువుదాం. సో దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం 1 మిలియన్ ఈఎన్టీ టోకెన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా వర్క్ అయింది ఏంటి అంటే, మనం సైన్ అప్ చేసినందుకు 50 పాయింట్స్ ఇన్స్టెంట్గా ఆస్ట్రో క్రెడిట్స్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ ఈ ఆస్ట్రో క్రెడిట్స్ అన్నవి ఎండ్ ఆఫ్ ద ఎయిర్ డ్రాప్కి వచ్చేపాటికి మనకి ఈఎన్టీ టోకెన్స్ కింద ప్రొవైడ్ చేస్తారు. సో మన లీడర్ బోర్డులో మనం ఫ్లైట్ డెక్ అన్న దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అని. త్రూ గ్యాలక్సీ క్వెస్ట్ కూడా కంప్లీట్ చేసి మనం పాయింట్స్ అన్నది ఎర్న్ చేయొచ్చు. తర్వాత సైడ్ క్వెస్ట్ అన్న డిస్క్వాడ్ క్వెస్ట్ అన్న మొత్తం అక్కడే వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు, మనం చూద్దాం. సో ఇంకా ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటని ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు. నేను ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ ఆర్టికల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చదవండి అసలు ఏం ప్రొవైడ్ చేశారు ఏంటని. సో దీంట్లో వచ్చేసి కేవైసీ ఉంది ప్లస్ సిబిల్, బాట్స్, ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఒక అకౌంట్ చేస్తే సరిపోతుంది, మల్టిపుల్ అకౌంట్స్ చేస్తే కొంచెం సిబిల్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత కేవైసీ ఒకటి చూసుకోవాలి. సో బెటర్ 1 అకౌంట్ పర్ఫెక్ట్గా చేస్తే ఆ ఆస్ట్రో క్రెడిట్స్ అన్నవి ఈఎన్టీ టోకెన్ కింద ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో తక్కువ యూజర్సే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అసలు ఇది ఎలాగ స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. నేను లింక్ అన్నది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ లాగిన్ అన్న దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేయండి. వన్స్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చాక కింద అగ్రీ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఆటోమేటిక్గా మెయిల్కి ఓటీపీ అన్నది వస్తుంది అనమాట. ఓటీపీ ఇలాగ యాక్టివేట్ అకౌంట్ చేసుకోమన్నట్టుగా యాక్టివేట్ చేయమన్నట్టు వస్తుంది. ఆ యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అన్నది లాగిన్ అవుతారు. వన్స్ లాగిన్ అయ్యాక ఏం చేయాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇంకో అకౌంట్ చేశాను, దాని ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ మెయిల్ ఐడి రిజిస్టర్ అని చెప్పి చూపిస్తుంది. పర్ డివైస్కి 1 అకౌంటే చూపిస్తున్నట్టుంది. సో దాంట్లో నేను నార్మల్గా చేసి దీంట్లో మీకు చూపిద్దామని చెప్పి చేశాను, కానీ అవ్వడం లేదు. సో మీరు కూడా పర్ డివైస్కి వచ్చి ఒక అకౌంటే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను వేరే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యాను, కానీ ఇది మెయిల్ ఐడి రిజిస్టర్ అని చెప్పి చూపిస్తుంది. నేను అసలు రిజిస్టర్ అవ్వలేదు ఈ మెయిల్ ఐడితో, కానీ నేను రిజిస్టర్ అయ్యాను అంటుంది. ఓకే, మెయిల్ కన్ఫర్మ్ చేయలేదు. సో ఓకే, వేరే అకౌంట్లో నేను చూపిస్తాను రిజిస్టర్ అయిన మెయిల్ అకౌంట్లో. ఓకే, వన్స్ మీకు మెయిల్ ఐడి ఎంటర్ చేశాక యాక్టివేట్ లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. జస్ట్ సైన్ అప్ దగ్గర మీ మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే మెయిల్కి ఒక లింక్ వస్తుంది, యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. వన్స్ యాక్టివేట్ చేశాక ఇక్కడ మీకు ఇన్స్టెంట్గా 50 క్రెడిట్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో
నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఆన్బోర్డింగ్లో ఏదైతే మిషన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్రియేట్ అకౌంట్ చేసుకున్నందుకు 50 పాయింట్స్ ఇస్తారనమాట, అవి యాడ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఒక వీడియో ఉంది, ఈ వీడియో 25 సెకండ్స్ ఉంటుంది, జస్ట్ వాచ్ చేయండి. వాచ్ చేసినందుకు మనకు 25 ఆస్ట్రో క్రెడిట్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పెట్టండి, ఆస్ట్రోనట్ నేమ్ అని ఉంది అడిగింది కదా, మీ యూజర్ నేమ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినందుకు 5 పాయింట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ మీ గ్యాలక్సీ అకౌంట్ని ఇక్కడ కనెక్ట్ చేయండి, బైండ్ చేయండి. సో బైండ్ చేసినందుకు 50 ఆస్ట్రో క్రెడిట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది, జస్ట్ ఇక్కడ ఇన్కంప్లీట్ మీద ఉంటుంది, క్లిక్ చేస్తే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇది ఆన్బోర్డింగ్ వచ్చేసి మిషన్స్ అనమాట. సో ఆన్బోర్డింగ్ మిషన్స్ కంప్లీట్ చేశాక ఇక్కడ మిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వీక్లీ 1 మిషన్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. ప్రజెంట్ వీక్ 1 ఎస్టర్డేనే ఓపెన్ చేశారు. సో ఎర్లీగానే ఉన్నాం కాబట్టి మిషన్ 1 అని ఉంది, నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇది క్విజ్ ఆన్సర్ అన్నది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది క్విజ్ ఆన్సర్ అనమాట. జస్ట్ ఆ మిషన్ ఓపెన్ చేసి క్విజ్ ఆన్సర్ అన్నది ఇచ్చేస్తే సరిపోద్ది. 1 టైం ఇస్తే అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఒకసారి క్విజ్ ఆన్సర్ పెట్టాక మళ్ళీ చేంజ్ చేసి సబ్మిట్ చేశాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసి నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో అదే ఆన్సర్ని జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలా సబ్మిట్ చేసినందుకు మనకు పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి, 50 పాయింట్స్. సో ఆన్బోర్డింగ్లో మిషన్స్ కంప్లీట్ చేయడం, తర్వాత ఇక్కడ మిషన్స్ అన్న దాంట్లో వీక్లీ 1 మిషన్ ఓపెన్ అయ్యిద్ది అనమాట, ఇది మిషన్ 1. సో అలా వీక్లీ మిషన్స్ కంప్లీట్ చేసినందుకు మనకు ఆస్ట్రో క్రెడిట్స్ అన్నవి వస్తాయి. సో ఈ క్రెడిట్స్ అన్నవి మనకి ఈఎన్టీ టోకెన్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైజెస్ అన్నది, ఇది పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజెస్ కూడా ఇస్తారనమాట, త్రూ ర్యాంక్ బేస్ మేబీ. సో ఇది ఇంకా కమింగ్ సూన్ అన్నది. తర్వాత మన లీడర్ బోర్డ్ కానీ మన పాయింట్స్ చెక్ చేసుకోవాలన్నా, మన రెఫరల్ లింక్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఫ్లైట్ డెక్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుంది, మీరు రెఫరల్ లింక్ కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. తర్వాత మీ లీడర్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది, నాది 1256 ర్యాంక్ ఉంది, తర్వాత నా యూజర్ నేమ్ ఉంది, తర్వాత ఇక్కడ ఆస్ట్రో క్రెడిట్స్ ఏమో ఉంది. సో ఇది అనమాట ఈ ఎయిర్ డ్రాప్కి వచ్చేసి. సో తక్కువ యూజర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్లస్ కేవైసీ ఉంది, ప్లస్ సిబిల్ ఉంది. సో 1 అకౌంట్ అయితే పర్ఫెక్ట్గా చేయండి. సో మీకు కేవైసీ ఇలా చేయగలమంటే కనుక మల్టిపుల్ అకౌంట్స్ ట్రై చేయండి. జస్ట్ ఆన్బోర్డింగ్ మిషన్స్ కంప్లీట్ చేయడం, గ్యాలక్సీ బైండ్ చేయడం, గ్యాలక్సీ క్వెస్ట్స్ ఉంటాయి అక్కడే ఆ గ్యాలక్సీ కనెక్ట్ దగ్గర, అవి కంప్లీట్ చేయడం. తర్వాత ఈ మిషన్స్లో వీక్లీ మిషన్ ఓపెన్ అయ్యాక నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. సో అది ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ ఎయిర్ డ్రాప్కి వచ్చేసి ఇంతే వర్క్ అనమాట. సో నెక్స్ట్ ఈరోజు నేను అప్డేట్ ఏమి ఇచ్చానంటే గ్రూప్లో నోట్ పే చేస్తున్నాం ఆల్రెడీ మనం. ఆ నోట్ పే అనేది సేమ్ గ్రాస్ మైనింగ్ లాగా అనమాట. అది ఏమైందంటే వాళ్ళ సర్వర్ ఒక 2 డేస్ నుంచి వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఒక 5K పాయింట్స్ అన్నది ఓచర్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆ ఓచర్ కోడ్ అన్నది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. జస్ట్ ఆ కోడ్ అన్నది కాపీ చేసి జస్ట్ నోట్ పే ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. నోట్ పేలో మీరు ఆ ఓచర్ కోడ్ని అప్లై చేస్తే 5K ఇన్స్టెంట్గా పాయింట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మర్చిపోకుండా ఆ కోడ్ అన్నది కాపీ చేసి నోట్ పేలో మీరు అప్లై చేయండి ఓచర్ కోడ్. ఎక్కడ అప్లై చేయాలో ఏంటో నేను ఒకసారి చూపిస్తాను. సో ఆ కోడ్ అన్నది కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లెయిమ్ ఓచర్ అని ఉంటుంది, క్లెయిమ్ ఓచర్ మీద క్లిక్ చేసి ఆ కోడ్ అన్నది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి క్లెయిమ్ ఓచర్ మీద క్లిక్ చేయండి. చేసినందుకు మీకు ఆటోమేటిక్గా 5K పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. ప్లస్ డైలీ ఇక్కడ చెక్ ఇన్ చేయండి. చెక్ ఇన్ చేసినందుకు 100 పాయింట్స్ అన్నవి ఇస్తున్నారు. సో ఫ్యూచర్లో మళ్ళీ డిగ్రీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నారు ప్రజెంట్. సో ఇది కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వచ్చేసి ఇక్కడే మిషన్స్ అండ్ రివార్డ్స్, ఇవి కూడా అన్లాక్ అవుతాయి. కొన్ని మాత్రమే ఓపెన్ అయినాయి, అన్లాక్ అయినాయి. ఇంకా మిగతా రిమైనింగ్ టాస్క్ కూడా అన్లాక్ అవుతాయి. ప్రజెంట్ డైలీ చెక్ ఇన్ ఉంది, 7 డే డైలీ చెక్ ఇన్ ఉంది స్టీక్. సో ఇవి 2 ఉన్నాయి అనమాట. రిమైనింగ్ టాస్క్స్ కూడా కమింగ్ సూన్లో, ఎక్స్ అకౌంట్ కానీ ఇంకా రిమైనింగ్ డిస్కార్డ్ టాస్క్ కానీ ఇవి కూడా కమింగ్ సూన్ అనమాట. సో ఈ రోజుకి వచ్చేసి ఇంతే అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ పోస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం క్లియర్ చేసుకుందాం.
మిగతా అన్ని నేను ఇక్కడ టెలిగ్రామ్ మన ఛానల్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇక్కడే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటా. ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ వీడియో అయితే కనుక నేను వీడియో చేస్తాను అనమాట, లెంత్ ఎక్కువ ఉన్నా లేదా ఎక్కువ మీకు అర్థం కాదనుకుంటే. చిన్న చిన్న అప్డేట్స్ అయితే కనుక నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకే.